అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. రాజ్ తనకి తన తాతయ్యకి మధ్య జరిగిన సంభాషణ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. పాప చాలా ముద్దుగా ఉంది తాతయ్య. అవునా? మరి పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటావా తనని? అంటూ రాజ్ బుగ్గలు గిల్లుతూ అడుగుతుంటే సిగ్గుపడుతూ పో తాతయ్య అన్నాడు. ఆ మాటలన్నీ వింటున్న రణ్వీర్ పాపని ప్రతాప్ రాజ్ గారి చేతుల్లోంచి తీసుకుంటూ వాళ్ళ భవిష్యత్తుని ఇప్పుడే మీరు డిసైడ్ చేయకండి మావయ్య గారు. అయినా నా కూతురికి దగ్గరి సంబంధం చేయాలని నేను అనుకోవటం లేదు అంటూ పాపం తీసుకుని వెళ్ళిపోయాడు. ఫోన్ రింగ్ అవటంతో రాజ్ ఆలోచనలో నుంచి తేరుకొని చుట్టూ చూశాడు. అంజయ్ నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఎవరైనా వచ్చారా? గంట నుంచి ఇక్కడే ఉన్నాను సార్, ఎవ్వరూ రాలేదు. మీ నాన్నగారేమో వేరే పని అప్పగించారు. నేను వెళ్తున్నా సార్, ఎవరైనా వస్తే లోపలికొచ్చి కలుస్తారులేండి అంటూ ఫోన్ కట్ చేశాడు అంజయ్. ఎవరూ రాకపోవటం ఏంటి? మామయ్య ఏమయ్యాడు? అయినా రాకపోవటమే మంచిది. చిన్నప్పుడే కీర్తి వైపు చూడనిచ్చేవాడు కాదు. ఇప్పుడు వచ్చాడంటే ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళిపోతాడు అనుకుంటూ గది నుంచి బయటకు వచ్చిన రాజ్కి కీర్తి పెళ్లి పనుల్లో బిజీగా కనిపించింది. రాజ్ తల కొట్టుకుంటూ ఇదొకర్తి, నేనిక్కడ టెన్షన్లో చేస్తుంటే ఇదేమో పెళ్లి పనుల్లో మునిగిపోయింది. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం నా మీద పగబట్టేసినట్టున్నారు. దీని అన్న ఒక రకంగా చంపుతుంటే ఇది ఇంకో రకంగా చంపుతుంది. వీళ్ళిద్దరు చాలదన్నట్టు నా బ్రతుక్కి నా మామొకడు ఇప్పుడే దాపురించాడు. ఆయన ఏ క్షణంలో అయినా రావచ్చు. నేనే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అనుకుంటూ ఉంటాడు. రాజ్ అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటూ దగ్గరికి వచ్చారు రాజశేఖర్ గారు. రాజ్ అసహనంగా చూస్తూ నాకు మూడ్ లేదు డాడ్ అంటూ పక్కకి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపారు. చూడు రాజ్, నీకు నచ్చినా నచ్చకపోయినా కొన్నింటిని అంగీకరించడం అలవాటు చేసుకోవాలి అంటాడు. నిజమే డాడ్, అలవాటు చేసుకోవాలి. ఒక్క మాట చెప్పండి, మీ పెళ్లి తర్వాత మీరు మీ భార్యతో సంతోషంగానే ఉన్నారా? రాజ్ అలా అడిగేసరికి సమాధానం చెప్పలేక మౌనంగా చూస్తూ నిలబడిపోయాడు శేఖర్. పోనీ ఒక్కరోజైనా? కనీసం ఒక్క పూటైనా మామ్ మీకు తన చేతితో వంట చేసి ప్రేమగా దగ్గరుండి వడ్డించిన సంఘటన ఒక్కటైనా ఉందా? లేదు కదా. ఇప్పుడు మీ కొడుక్కి కూడా మీ పరిస్థితి కలిగించాలని చూస్తున్నారు. దీన్ని నా మీద ప్రేమ అనుకోవాలా, లేదంటే మీ పంతం అనుకోవాలా? నా దృష్టిలో ఇది గెలుపు కాదు డాడ్, నా సంతోషాలకి మీరు వేస్తున్న తాళం. అది మీకు అర్థం కాదు, నన్ను అర్థం చేసుకోలేరు. లీవ్ ఇట్ అంటూ పక్కకు వెళ్ళిపోయాడు రాజ్. ఛాయ వాళ్ళని గమనిస్తూనే రాజ్ వెళ్ళిన వెంటనే శేఖర్ దగ్గరికి వచ్చింది. ఏమంటున్నాడు శేఖర్ అని తను అడిగేసరికి కోపంగా తన వైపు చూస్తూ నీలాంటి జీవితాన్నే నా కంటగడుతున్నావు డాడీ అంటున్నాడు అని చెప్పాడు. మీ జీవితానికి ఏమైంది? సక్సెస్ఫుల్గానే ఉంది కదా. నిజానికి ఇలాంటి లైఫ్ దొరకాలంటే అదృష్టం ఉండాలి. మీరేం కంగారు పడకండి. వాడిని పార్టీకి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అంటూ పక్కకు వెళ్ళిపోయింది తను. శేఖర్ నిట్టూరుస్తూ అక్కడి నుంచి గెస్టుల దగ్గరికి వెళ్ళాడు. పని వాళ్ళతో మాట్లాడుతున్న కీర్తి దగ్గరికి వచ్చి తనని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్ళింది ఛాయ. ఏంటి మేడం, ఏమైంది? ఇంకా ఏం కావాలి? మా నెత్తిరెక్కి కూర్చున్నావు కదా, ఆట బాగానే ఆడిస్తున్నావు అంటుంది ఛాయ. ఇప్పుడు ఏమైంది మేడం? రాజ్ పార్టీకి రానంటున్నాడు. వాడి బ్యాచిలర్ పార్టీకి వాడే రాను అంటే వచ్చిన బంధువులంతా ఏమనుకుంటారు? వాడికి ఈ పెళ్ళి ఇష్టం లేదు అనుకోరు అంటుంది ఛాయ. అనుకోవడానికి ఏముంది మేడం, అది నిజమే కదా. కీర్తి, ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఆగటానికి వీల్లేదని నీకు ముందే చెప్పాను. నువ్వేం చేస్తావో వాటిని ఎలా ఒప్పిస్తావో నాకు తెలీదు. ఇప్పుడు వాడు పార్టీకి వచ్చి తీరాలి, అండర్స్టాండ్ అంటుంది. ఛాయ కోపంగా పక్కకి వెళ్ళిపోయేసరికి కీర్తి విసుగ్గా రాజ్ గది వైపు చూస్తూ పైకి వచ్చింది. రాజ్ టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతుంటే అతని ఎదురుగా వెళ్ళి నిలబడింది. రాజ్ తన వైపు చూశాడు. నన్ను ప్రశాంతంగా ఉంచకూడదని నువ్వు మీ వాళ్ళు కంకణం కట్టుకున్నారా అని కీర్తి కోపంగా అడిగేసరికి అయోమయంగా తన వైపు చూస్తూ ఏమైంది అన్నాడు విసుగ్గా. లేకపోతే నువ్వు పార్టీకి రానంటే నన్ను తిడుతుందేంటి మీ అమ్మ? మీకు అసలు న్యాయం అనేది ఉందా అంటుంది కీర్తి. ఏహై, నేను వేరే టెన్షన్తో చేస్తుంటే నీ గోలేంటి? అవును రానన్నాను, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటాడు. ఇంట్రెస్ట్ లేకపోయినా వచ్చి తీరాలి. అక్కడ జరిగేది నీ మ్యారేజ్ పార్టీ. నువ్వు లేకపోతే ఏం బాగుంటుంది? వచ్చిన బంధువులందరికీ 1,00,000 డౌట్లు వస్తాయి. అన్నీ పక్కన పెట్టి పార్టీకి రా అంటూ రాజ్ చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళింది.
అప్పటికే మందు చిందుతో అందరూ ఆ పార్టీ మంచి జోష్ మీద ఉండేసరికి రాజ్ అక్కడికి రాగానే ఒక ఫుల్ బాటిల్ ఎత్తి తాగేశాడు. కీర్తి కళ్ళప్పగించి చూస్తుంది. బాటిల్ పక్కకి విసిరేస్తూ కీర్తిని దగ్గరికి లాక్కునేసరికి కంగారుగా చుట్టూ చూస్తూ అతని కౌగిలి నుంచి విడిపించుకోవాలని ప్రయత్నిస్తుంటే ఛాయ దగ్గరికి వచ్చి రాజ్ని పక్కకి లాగింది. ఏంట్రా, అందరి ముందు మా పరువు తీస్తున్నావు అంటూ చుట్టూ చూసి అంటే రాశి అనుకుని పట్టుకున్నాడు. నాన్న, రాజ్ నీ కాబోయే భార్య అక్కడుంది అంటూ రాజ్ని రాశి దగ్గరికి లాక్కెళ్ళింది. కీర్తి అక్కడుండలేక పార్టీ జరుగుతున్న ప్లేస్ నుంచి వచ్చేసి అవుట్ హౌస్ బయట కూర్చుని ఆకాశంలోకి చూస్తూ ఉంది. ఈ ఒక్క రాత్రే మిగిలింది. రేపు ఈ సమయానికి రాజ్ శాశ్వతంగా నాకు దూరమైపోతాడు. చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగిన నాకు ఈ ఒంటరితనం కొత్తగా ఏం అనిపించటం లేదు. కానీ ఈ మనసే సర్దుకోలేకపోతుంది. ప్రేమకి కూడా ఒక అర్హత ఉండాలి అనుకునే మనుషుల మధ్య ఆ ప్రేమకి విలువ ఉండదని అర్థమైన తర్వాత కూడా ఎందుకింత బాధ? బహుశా జీవితాంతం ఈ బాధ తీరేది కాదేమో. ఏ జన్మలో ఎవరికి ద్రోహం చేశానో ఈ జన్మలో జీవితకాల శిక్షని అనుభవించేలా చేస్తుంది. బాధగా మోకాళ్ళలో తలదాచుకుని ఏడుస్తూ కూర్చుంది కీర్తి. అప్పుడే బయట నుంచి వచ్చిన అంజయ్ కీర్తిని చూసి దగ్గరికొచ్చాడు. ఏంటి మేడం ఇక్కడ కూర్చున్నారు? అక్కడ నా అవసరం లేదు అంజయ్. ఎందుకు మేడం ఇంత మొండిగా ఉన్నారు? మీరు అంటే రాజ్ సార్ ఇప్పుడే అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటారు అంటాడు. తెలుసు అంజయ్, కానీ అనే ధైర్యం నాకు లేదు. ఒక రకంగా చెప్పాలంటే నేను రాజ్కి దూరంగా ఉండటమే మా ఇద్దరికీ మంచిది. ఒక్కసారి ఆలోచించండి మేడం. ఒక్కసారి చేయి జారిందంటే ఆ తర్వాత మీరు కావాలనుకున్న దక్కదు. అంతగా ప్రేమించిన మనిషిని వదులుకొని జీవితాంతం బాధపడే కంటే కష్టమో నష్టమో కలిసి బ్రతకటంలోనే కదా ఆనందం ఉండేది అంటాడు. ప్రేమంటే కలిసి ఉండడమే కాదు అంజయ్, ఆ ప్రేమ కోసం వదులుకోవడం కూడా తెలియాలి. కొన్ని ప్రేమ కథలు అంతే అంజయ్, ఏ తీరానికి చెందిన నావలా మిగిలిపోతాయంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది కీర్తి. అంజయ్ జాలీగా చూస్తూ నిలబడిపోయాడు. అప్పుడే గేట్ దగ్గర సెక్యూరిటీ ఎవరినో ఆపుతూ కనిపించేసరికి దగ్గరికి వెళ్ళాడు అంజయ్. ఏమైంది? చూడండి సార్, ఈయన దగ్గర ఇన్విటేషన్ లేదు, లోపలికి పంపించమని గొడవ చేస్తున్నాడు, మీరైనా చెప్పండి. అంజయ్ ఆయన వైపు చూశాడు. నల్లని బట్టల్లో విచిత్రంగా కనిపించేసరికి ఎవరండి మీరు? ఇది చాలా పెద్దవాళ్ళ ఇల్లు, అలా లోపలికి రాకూడదు అని చెప్పాడు. లోపల నా కూతురుందండి, తనని కలిసి వెళ్ళిపోతాను. లేదు అంటే తననే బయటికి తీసుకురండి, చాలా దూరం నుంచి వచ్చాను, అర్థం చేసుకోండి అని ఆయన రిక్వెస్ట్ చేసేసరికి అంజయ్ ఎవరు నీ కూతురు అని అడిగాడు. కీర్తి. కీర్తి బాబు, తనిక్కడే పనిచేస్తుందని చెప్పారు. కీర్తినా? ఈయనేంటి కీర్తి ఫాదర్ నని చెప్తున్నారు? తనకి ఎవరూ లేరు కదా. రాజ్ సార్ చెప్పింది ఈయన గురించేనా అని ఆలోచిస్తూ రాజ్ చెప్పిన విషయం గుర్తు చేసుకుంటాడు. చూడు అంజయ్, ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి కీర్తి గురించి అడిగితే తను ఇక్కడ లేదని చెప్పి మన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి అక్కడే ఆయన్ని లాక్ చేసి ఉంచు, సరేనా? ఎందుకు సార్? ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అంజయ్. రేపు పెళ్ళి కాగానే నేనే వచ్చి ఆయనతో మాట్లాడతాను. అప్పటి వరకు ఆయన బయటికి రాకూడదు. అలాగే ఆయనకి ఎలాంటి లోటు రాకూడదు. అన్నీ అరేంజ్ చెయ్యి, సరేనా? ఓకే సార్ అంటాడు అంజయ్. రాజ్ చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటూ నవ్వుతూ ఆయన వైపు చూశాడు అంజయ్. ఓ, కీర్తి కోసం వచ్చారా? కానీ తను ఇక్కడ లేదు కదండి. ఇక్కడ లేకపోవటం ఏంటి? ఇదే అడ్రస్ ఇచ్చారు. ఇక్కడే ఉండేది, కానీ మా గెస్ట్ హౌస్లో వేరే పని ఉండి వెళ్ళింది. మీరు అర్జెంట్ అంటున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను అంటాడు అంజయ్. చాలా థ్యాంక్స్ బాబు, వెంటనే వెళ్దాం ప్లీజ్, నన్ను నా కూతురు దగ్గరికి తీసుకువెళ్ళండి అంటాడు. అలాగే రండి అంటూ అంజయ్ ఆయన్ని తీసుకుని కారులో బయలుదేరాడు. చాటుగా రణ్వీర్ని గమనిస్తున్న డిసౌజా వాళ్ళకి అనుమానం రాకుండా వెనకే ఫాలో అవుతూ వెళ్ళాడు. గెస్ట్ హౌస్లో దిగగానే ఆయన కళ్ళు కీర్తి కోసం వెతుకుతుంటే అంజయ్ ఆయనతో మాట్లాడుతూనే లోపలికి తీసుకువచ్చి గదిలో లాక్ చేసేశాడు. దాంతో రణ్వీర్ కంగారుగా డోర్ కొడుతున్నాడు. సారీ సార్, మీరు రేపటి వరకు ఇక్కడే ఉండండి, ఆ తర్వాత మా సార్ వచ్చి మిమ్మల్ని కలుస్తానన్నారు. ఎవరు? ఎవరు మీ సార్? నన్నెందుకు ఇక్కడ బంధించారు? అదంతా మా సారే చెబుతారండి. చూడండి, 20 ఏళ్ల తర్వాత నా కూతురు కోసం వచ్చాను, నాకెవ్వరూ వద్దు. ఒక్కసారి నా కూతుర్ని కలవనివ్వండి ప్లీజ్, నన్ను వదిలిపెట్టండి. సారీ అండి, రేపు మా రాజ్ సార్ వచ్చి మాట్లాడతారు, అప్పటి వరకు మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి. రాజ్, నువ్వు చెప్పేది ఎవరి గురించి?
ప్రణయ్ రాజ్ అంటాడు అంజి. వాట్? అంటే నా కూతురు వాడి దగ్గరుందా? అవును. ప్రస్తుతానికి సార్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. పెళ్ళెవరికి? మా రాజ్ సార్‌కే. పెళ్లి కూతురెవరు? కీర్తి కాదు కదా అంటాడు అతను. కాదు, రాశి మేడం. మా పెద్ద మేడం గారి అన్నయ్య కూతురు. ఆయన ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? చూడు బాబు, నీకేం తెలీదు. అక్కడ నా కూతురు ప్రమాదంలో ఉంది. నేను నా కూతుర్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాను. ప్లీజ్ లాక్ ఓపెన్ చేయి. నీకు దండం పెడతాను. కీర్తి మేడం బాగానే ఉన్నారు. మీరేం కంగారు పడకండి. రేపు మేడంని తీసుకొని రమ్మని మా రాసార్తో చెప్తాలేండి. మీకేం కావాలన్నా మా రంగయ్య ఉన్నాడు. అడగండి, తెచ్చి పెడతాడు. సరేనా? బాబు ప్లీజ్ అంటూ రణ్వీర్ డోర్ కొడుతుంటే బయటికి వెళ్ళిపోయాడు అంజి. రంగయ్యకి అన్ని వివరంగా చెప్పి టైంకి ఫుడ్ అరేంజ్ చేయమని వెళ్ళిపోయాడు అంజి. రణ్వీర్లో కంగారు మొదలైంది. ఎవరికి దూరంగా ఉంచాలని కీర్తిని అనాథగా మార్చాడో ఇప్పుడు ఆ ఇంట్లోనే కీర్తి ఉందని తెలిసేసరికి రణ్వీర్లో భయం మొదలైంది. తప్పించుకోవటానికి దారులు వెతుకుతూ ఎలాంటి దారి కనిపించకపోవడంతో నిరాశగా అక్కడే బెడ్ మీద కూలబడ్డాడు. ఆ తర్వాత కట్ చేస్తే పార్టీ ముగిసేసరికి అందరూ తూలుతూ ఇళ్ళకు బయలుదేరారు. ఛాయ, రాశి కూడా కొద్దిగా డ్రింక్ చేయడంతో వాళ్ళ గదిలోకొచ్చి బెడ్ మీద వాలిపోయారు. గెస్ట్లందరూ వెళ్ళిన తర్వాత ఇంటి లోపలికొచ్చాడు రాజశేఖర్. అప్పుడే కీర్తి రాజ్ని తీసుకొని మెట్లెక్కుతూ కనిపించింది. రాజ్కి మందు ఎక్కువ అవటంతో అసలు నిలబడలేక తన మీదే వాలిపోయాడు. కీర్తి, నువ్వు తీసుకెళ్తున్నావేంటి? రాశి ఎక్కడా? అందరూ సోయిలేనంతగా తాగేశారు సార్. ఎవరెక్కడున్నారో నాకే తెలీదు. రాజ్ మాత్రం అక్కడ పార్టీ జరిగిన ప్లేస్లోనే పడిపోయాడు. ఎవరూ లేకపోవడంతో నేనే తీసుకొచ్చాను అంటుంది కీర్తి. ఈ అంజీ ఎక్కడికి పోయాడు? సరే సరే, వాడిని గదిలో పడుకోబెట్టు అంటూ ఫోన్ రావడంతో లిఫ్ట్ చేస్తూనే గదిలోకి వెళ్ళిపోయాడు శేఖర్. కీర్తి నెమ్మదిగా రాజ్ని గదిలోకి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టింది. తాను అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఒక్కసారిగా చెయ్యి పట్టుకుని లాగాడు రాజ్. సడన్గా లాగేసరికి బ్యాలెన్స్ చేసుకోలేక బెడ్ మీద పడిపోయింది కీర్తి. తను కంగారుగా లేవబోతుంటే రాజ్ తనని ఆక్రమిస్తూ బెడ్కి అదింపట్టాడు. అతని కళ్ళల్లోకి చూస్తుంది. మత్తుగా కళ్ళు వాలిపోతున్నాయి. కానీ తనని వదలకుండా గట్టిగా హత్తుకుని తన గుండెల మీద వాలిపోయాడు. ఏం చేస్తున్నావు అంటుంది కీర్తి. ఏం చేద్దామన్నా నీకు నచ్చదు కదా బంగారం. రేపటి నుంచి ఎలాగో నాకు దూరం అయిపోతున్నావు కదా. ఈ ఒక్క రాత్రైనా నాతో ఉండు అని రాజ్ అనేసరికి కీర్తిలో కంగారు మొదలైంది. కంగారు పడకలే, ఏమీ చేయను. ఈ రాత్రంతా నీ గుండెల మీద ఇలానే ప్రశాంతంగా నిద్రపోవాలనుంది, కాదనకు అంటాడు. కీర్తి ఏం మాట్లాడలేకపోయింది. తను అలానే స్తబ్దుగా ఉండిపోయేసరికి రాజ్ కళ్ళు తెరిచి చూశాడు. ఏంటి, ఇది కూడా ఇష్టం లేదా? సరే పో అయితే అంటూ రాజ్ లేవబోతుంటే కీర్తి అతని తలని గుండెలకి అదుముకుంది. అదే తన అంగీకారంగా భావించి నవ్వుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. కీర్తి మనసు మాత్రం పరిపరి విధాల ఆలోచిస్తూ తనకి నిద్రని దూరం చేయడంతో రాజ్ తల నిమురుతూ ఇద్దరి మధ్య రాబోతున్న దూరాన్ని తలుచుకుంటూ తనలో తానే బాధపడుతూ ఉంది. అతన్ని వదులుకోలేదు, అలా అని కలిసి ఉండలేదు. తనకి తెలుసు ఇప్పుడు తను ఒప్పుకున్నా రాజ్ అందరినీ పక్కన పెట్టి తనని పెళ్లి చేసుకుంటాడని. కానీ ఆ పెళ్ళంటేనే భయం వేస్తుంది తనకి. పెళ్లితో రాజ్తో ఏర్పడే బంధం ఎలా ఉన్నా ఆ ఇంట్లో తనకొక స్థానం అంటూ ఉండదు. అలాంటి మనుషుల మధ్య తను ఇమ్మడలేదు. ఆ భయమే తనని ఆపేస్తుంది. ఆలోచనలతోనే ఎప్పటికో నిద్రపోయింది కీర్తి. ఆ తర్వాత కట్ చేస్తే రాత్రి ఆలస్యంగా పడుకోవడంతో ఇంట్లో ఎవరూ త్వరగా నిద్ర లేవలేదు. అంజీ మాత్రం త్వరగా లేచి బంధువులకి బ్రేక్ఫాస్ట్ ఏర్పాట్లు చూసుకుంటున్నాడు. కాసేపటికి ఛాయ ఫ్రెష్ అయి వస్తూ కీర్తి కోసం వెతికేసరికి తానెక్కడా కనిపించలేదు. దాంతో అంజీని పిలిచి అడిగింది. మేడం అది అంటాడు. ఏంటి నాంచుతున్నావు? కీర్తి ఎక్కడా? రాజ్ సార్ గదిలోనే ఉన్నారు మేడం, ఇంకా లేవలేదు. వాట్? ఇంట్లో బంధువులంతా ఉన్నారు. వాడికి కాబోయే అత్తమామలు, కాబోయే భార్య అందరూ ఉన్నా కూడా ఇది వాడి గదిలోకి ఎందుకు వెళ్ళింది? అంటే రాజ్ సార్ ముందే చెప్పారు కదా మేడం, పెళ్లి జరిగే వరకు తన సార్తోనే ఉండాలని. అంజీ అంటూ శేఖర్ పిలవటంతో ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏదో పని అప్పగించి అంజీని బయటికి పంపించాడు శేఖర్. ఛాయ అసహనంగా రాజ్ గదివైపే చూడటం గమనించి తన దగ్గరికి వచ్చాడు. ఏమైంది ఛాయ? ఏమైందా? అది రాత్రంతా రాజ్ గదిలోనే ఉంది, ఇంకా బయటికి రాలేదు.
ఎవరైనా చూస్తే ఏమవుతుంది? హో, రాత్రి ఆలస్యమైంది కదా, లేవలేదనుకుంటా. వెళ్ళి నిద్రలేపి ఎవరు చూడకుండా తనని బయటికి పంపించు అంటాడు. శేఖర్, నీకేమైనా అర్థమవుతుందా? వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా జరుగుంటే రేపు పెళ్ళైన తర్వాత దానికి ఏ కడుపు వచ్చిందంటే మన పరువు పోతుంది. అంత దూరం రాదులే. నీకు డౌట్గా ఉంటే తనతో పిల్స్ వేయించు, ప్రాబ్లం ఉండదు అంటాడు శేఖర్. గుడ్ ఐడియా. సరే, మా అన్నయ్య వాళ్ళు అటు రాకుండా చూడండి అంటూ రాజ్ గది వైపు కదిలింది ఛాయ. గదిలోకి వచ్చి డోర్ తీస్తూ షాక్ అయింది ఛాయ. ఇద్దరూ నిద్ర లేచే ఉన్నారు. రాజ్ అప్పుడే స్నానం చేసినట్టున్నాడు. అతన్ని బెడ్ మీద కూర్చోబెట్టి టవల్తో తల తుడుస్తుంది కీర్తి. ఛాయ కోపంగా దగ్గరికొచ్చి తన చేతిలో టవల్ లాక్కునేసరికి ఇద్దరూ ఆవిడ వైపు చూశారు. ఏంటే, ఏదో మొగుడికి చేస్తున్నట్టు చేస్తున్నావు? ఇంకొన్ని గంటల్లో వాడి పెళ్ళి. ఆ విషయం మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదు మేడం, నాకు అన్నీ గుర్తున్నాయి. మీ అబ్బాయి చివరిసారిగా అన్నీ చేయమంటే చేస్తున్నాను అంటుంది. ఏం అవసరం లేదు, ముందు నువ్వు బయటికి పో అంటుంది ఛాయ. సరే వెళ్తాను, కనీసం మీరైనా తల తుడవండి. నిన్నటి నుంచి తల మీద నీళ్లు పోస్తూనే ఉన్నారు కదా, జలుబు చేస్తుంది అంటుంది. నాకు తెలుసులే, నువ్వు పో అని ఛాయ కసురుకునేసరికి బయటికి వెళ్ళిపోయింది కీర్తి. టవల్తో రాజు తల తుడవటానికి ట్రై చేస్తూ తనకి చేత కాకపోవడంతో టవల్ పక్కకి ఇసిరేసి హెయిర్ డ్రయర్ తీసి రాజ్ చేతిలో పెట్టింది ఛాయ. దీంతో డ్రై చేసుకోవచ్చు కదా, దాంతోనే తుడిపించుకోవాలా అంటుంది. మనిషి ప్రేమతో చేసే కొన్ని పనులకి మిషన్లు చేసే పనులకి చాలా తేడా ఉంటుంది మామ్. ఆ విషయం నీకు అర్థం కాదులే. ఎప్పుడైనా డాడీకి కానీ నాకు కానీ ఇలా చేసుంటే తెలిసేది అంటాడు. అంటే ఏంటి ఇప్పుడు? ఇవన్నీ దాన్ని చూసి నేను నేర్చుకోవాలని చెప్తున్నావా? చూడు రాజ్, ఆ పాత చింతకాయ కబుర్లకి చేష్టలకి మురిసిపోకు. కాలం మారింది. మన స్థాయికి తగ్గట్టుగా మనం బిహేవ్ చేయాలి, అర్థమైందా? త్వరగా రెడీ అయ్యిరా అంటూ కిందికి వెళ్ళిపోయింది ఛాయ. రాజ్ నిట్టూరుస్తూ డ్రెస్ వేసుకుని క్రాప్ సరి చేసుకుంటూ ఉండగా అంజీ లోపలికి వచ్చాడు. సార్, మీరు చెప్పినట్టే ఆయన్ని గెస్ట్ హౌస్లో ఉంచాను. కానీ నాకు విషయం అర్థం కాలేదు. ఆయన కీర్తి ఫాదర్ని అంటున్నాడేంటి? తనకెవరు లేరు కదా అంటాడు. షు, గట్టిగా మాట్లాడకు. నీకు ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. ఈ పెళ్ళయ్యే వరకు సైలెంట్గా ఉండు అంటాడు రాజ్. అంటే పెళ్ళికి రెడీ అయిపోయారన్నమాట. కీర్తి మేడంకి అన్యాయం చేస్తారా సార్? ఇక్కడ అన్యాయం జరుగుతుంది నాకురా. నీకు ఆ విషయం అర్థమవుతుందా? ఏమో సార్, అటు కీర్తి మేడం ఇటు మీరు ఇద్దరూ నాకు అర్థం కావటం లేదు. జరిగే చూడటం తప్ప నేనేం చేయలేను కదా. చూస్తాను, నాకు పనుంది సార్, మీరు త్వరగా రండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంజీ. రాజ్ తనలో తానే నవ్వుకుంటూ అంజీ వెనక్కి వచ్చాడు. అంజీ పక్కకు వెళ్ళడంతో కీర్తిని వెతుకుతూ కిచెన్ పక్కనున్న గదిలోకి వచ్చేసరికి ఛాయ తనతో మాట్లాడుతూ కనిపించింది. దాంతో అక్కడే ఆగిపోయాడు రాజ్. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో అంటూ ఒక టాబ్లెట్ కీర్తి చేతిలో పెట్టేసరికి అయోమయంగా చూసింది తను. ఎందుకు మేడం? నాకేమీ ఆరోగ్య సమస్యలు లేవే, ఈ టాబ్లెట్ ఎందుకు అంటుంది కీర్తి. మాకు తలనొప్పులు రాకుండా ఉండటానికి. అది సేఫ్టీ పిల్ అంటుంది. అంటే అంటుంది కీర్తి. ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి వాడతారు అంటుంది. వాట్? ఇది నాకెందుకు ఇస్తున్నారు? ఎందుకో నీకు తెలీదా? రాత్రంతా వాడుతూనే ఉన్నావు కదా, తర్వాత ఏదైనా తేడా జరిగితే మా నెత్తినెక్కి కూర్చుంటావు. అందుకే ముందే జాగ్రత్త పడుతున్నా అంటుంది. అదే మీ అనుమానం అయితే నేను రాజ్తో కలిసి చాలాసార్లు పడుకున్నాను. దాని అర్థం తప్పు చేశామని కాదు. మాది పవిత్రమైన ప్రేమ బంధం మాత్రమే. రాజ్ కూడా ఎప్పుడూ అడ్వాన్స్ అవ్వలేదు. అది వాడు మా ప్రేమకిచ్చే విలువ. మీరు భయపడాల్సింది ఏమీ లేదు. మా మధ్య ఏం జరగలేదు అంటుంది కీర్తి. నేను నమ్మను. ఈ టాబ్లెట్ వేసుకోవాల్సిందే అంటుంది ఛాయ. నమ్మకపోతే అది మీ ప్రాబ్లం, మీరే మింగండి, నాకేం అవసరం లేదు అంటూ కీర్తి విసుగ్గా పక్కకి తిరిగేసరికి రాజ్ అక్కడే నిలబడి కనిపించాడు. రాజు వైపు చూస్తూనే బయటికి వెళ్ళిపోయింది తను. ఛాయ కోపంగా చూస్తూ, చూసావా దాన్ని ఎంత పొగరుగా మాట్లాడుతుందో, కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు అంటుంది. మామ్, నువ్వు కాబట్టి అన్ని మాటలు మాట్లాడినా తను చాలా మర్యాదగా సమాధానం ఇచ్చింది. అదే వేరొకరై ఉంటే చెంప పగలగొట్టేది. ఏమనుకుంటున్నావు? దాని గురించి పైకి సున్నితంగా కనిపిస్తుందని నోటికొచ్చింది వాగకు. దానికి తిక్కరేగిందంటే తాట తీస్తుంది, జాగ్రత్త అంటూ పక్కకి వెళ్ళిపోయాడు రాజ్. ఛాయ అసహనంగా చూస్తూ ఉండిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.
ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.